చిత్రరంగంలో అవకాశాలు సంపాదించడానికి ప్రయత్నించే నటీనటులకు ఒకసారి చిత్రమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. దర్శకరత్న దాసరి మొదట యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేసి 'అందం కోసం పందెం' అనే చిత్రంలో చిన్న హాస్య పాత్ర సంపాదించారు. 1971లో విడుదలైన ఈ చిత్రంలో కాంతారావు, కాంచన హీరోయిన్లు. మంచెర్ల శేషగిరిరావు దర్శకుడు. మొదటి రోజు షూటింగ్ అయిన తర్వాత లంచ్ టైంలో చోటా నటులందరికీ భోజనాలు వడ్డించారు. దాసరి నారాయణరావు కూడా వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఇంతలో సుడిగాలిలా ఒక నటుడు వచ్చాడు. అంతకుముందు వేసిన సీన్‌లో దాసరి చెప్పిన డైలాగులు ఆ నటుడు చెప్పాల్సినవట. మరి ఎవరి పొరపాటు వల్లో దాసరికి ఆ డైలాగులు రావడం, ఆయన నటించడం అంతా ఓకే అయిపోయింది. తాను చెప్పాల్సిన సంభాషణలు దాసరి చెప్పాడనే అక్కసుతో ఆయన "నువ్వొచ్చి ఇక్కడ తింటున్నావిటయ్యా? నువ్వు ఇవాళేగా వచ్చావు. వెళ్ళి ఆ జూనియర్ ఆర్టిస్ట్‌తో పాటు తిను" అని దాసరి భోజనం మధ్యలోనే లేపేశారు. ఇలాంటి అవమానం కోసమా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చింది అని దాసరి ఉక్రోషంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఇదే మద్రాసులో 5 స్టార్ హోటల్లో భోజనం చేసే స్థాయికి ఎదగాలని మనసులోనే గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ యాక్టర్‌గా అవకాశాల కోసం ప్రయత్నించకుండా ప్రసిద్ధ కథా రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా చేరి క్రమక్రమంగా రచయిత, దర్శకుడి స్థాయికి ఎదిగి 'తాత మనోడు' చిత్రంతో ద్వారా ప్రేక్షకులు హిట్ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. దాసరి నటనను వదిలేద్దామనుకున్నా అందరూ బలవంతం చేయడంతో 'స్వర్గం నరకం' చిత్రంలో ఆచార్య అనే హాస్య పాత్ర ధరించి నటుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నటుడిగా కూడా అన్నీ విజయాలే ఆయనకి.